హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన బ్రదర్ ప్రదీప్ వచ్చాడు కదా. ఈరోజు అతను వచ్చేసి 10 days అవుతుంది ఇప్పటికి వచ్చి. అసలు మేము ఇక్కడ ఏమేమి వర్క్ చేసాము అని చెప్పేసి ఈరోజు మన వీడియో. బ్రో ఎలా ఉంది బ్రో? ఏంటి మీకు మేము రిసీవ్ చేసుకోవటం కానీ మొత్తం ఎలా ఉంది? ఇక్కడికి వచ్చిన కాడ నుంచి మీరు రిసీవ్ చేసుకున్న విధానం, అలాగే రూమ్ దగ్గర తీసుకురావడం, ప్లస్ రూమ్ చూపించడం, ప్లస్ దాని తర్వాత అడ్మిషన్స్ కానీ, లేకపోతే కాలేజీకి తీసుకెళ్ళడం కానీ, బ్యాంక్ ప్రాసెస్ కానీ, లేకపోతే సిమ్ ప్రాసెస్ కానీ, లేదా ప్రతిదీ కూడా చాలా చక్కగా ఈ రోజు వరకు కూడా అన్నీ చేశారు. అంతేకాకుండా ఓన్లీ 10 daysలోనే మరలా జాబ్ ఎక్కడానికి కూడా, జాబ్ని చూసుకోవడానికి కూడా అవకాశం కల్పించారు. అందుని బట్టి నేను చాలా సంతోషపడుతున్నాను ఈ కన్సల్టెన్సీ నుంచి. ఇప్పుడు నువ్వు వచ్చి ఎన్ని డేస్ అవుతుంది? ఎన్ని డేస్లో నువ్వు జాబ్ జాబ్ చూపించాం మేము? ఈ రోజు నేను వచ్చి 10వ రోజు, 10 రోజులు మొత్తం. ఆల్రెడీ నేను 2-3 days నుంచి జాబ్ చేసేస్తున్నాను. అంటే ఆల్మోస్ట్ 1 weekకే నేను జాబ్ చేస్తున్నాను. మనోడికి మనం ఏంటంటే వచ్చిన 1 weekకే మనం జాబ్ ప్రొవైడ్ చేసాము. ఎలా ఉంది ఏంది అని చెప్పేసి మొత్తం మనోడి మాటలోనే అన్నాం మేము. బ్రో నీకు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము నీ కాడ మనీ ఏమన్నా ఛార్జ్ చేయటం కానీ ఏమన్నా నువ్వు ఖర్చు పెట్టుకున్నావా, లేకపోతే మేమేమన్నా చేసామా? అదేం లేదు. వచ్చిన కాడ నుంచి వన్స్ నేను ఎయిర్పోర్ట్లో దిగిన కాడ నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ దేనికి ఏదైనా కూడా అది నా చేతిలో నుంచే నేను ఖర్చు పెట్టడం జరిగింది. కానీ దీనికి దానికి ఇది అని మీరు తీసుకోవడం కానీ ఇంకోటి కానీ అలా ఏమీ లేదు. అంతేకాకుండా కొన్ని విషయాల్లో నాకు మీరే ఎక్స్ట్రా పెట్టి కొన్ని నాకే సహాయం అంటే ప్రోత్సాహకంగా చేస్తూ వచ్చారు. అది కూడా నేను చాలా ఇదవుతున్నాను. అదే మనోడికి ప్రతిదీ వచ్చిన కాడి నుంచి ప్రతిదీ గైడెన్స్ ఇచ్చాము. ప్రతి పేమెంట్ కూడా మనోడే చేసుకున్నాడు. ఎందుకు చెబుతున్నా అంటే నేను ఇప్పుడు మనోడు రాగానే కొత్తగా వస్తాడు కదా. ఇప్పుడు నన్ను నమ్మొచ్చాడు. వచ్చినప్పుడు నేను దానికి ఇంత అవుతాయి, దీనికి ఇంత అవుతాయి అని చెప్పేసి నేను రాగానే తీసుకోవచ్చు. కానీ నాకు అవసరం లేదు. మనోడే మొత్తం ఏదైనా సరే మనోడి చేతుల మీద కానీ ఏదైనా సరే ప్రతి రూపాయి మనోడి చేతిలోనే లెక్క ఉంది. ఈ విషయం చెప్పడానికి కారణం ఏంటంటే కొంతమంది కొత్త పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళ కాడ కొంతమంది ఏజెంట్లు ఏం చేస్తున్నారంటే వాళ్ళు వచ్చిన కొత్త కదా, వాళ్ళని నమ్మొస్తారు. వాళ్ళకు తెలియదు కదా దేనికి ఎట్లా ఏంటని చెప్పేసి తెలియదు కదా. ఆ టైంలో వాళ్ళు ఏంటంటే దానికి ఇంత అవుతుంది, దీనికి ఇంత అవుతాయి అని చెప్పేసి వాళ్ళ కాడ ఫస్ట్ వచ్చినప్పుడు డబ్బులు ఉంటాయి కదా, అలా మొత్తం వాళ్ళ కాడ వచ్చిన 1 week లోపు మొత్తం తీసుకొచ్చిన డబ్బులు మొత్తం సగం డబ్బులు మొత్తం తీసేసుకుంటున్నారు. దానికని నీకు ఫస్ట్ వచ్చినప్పుడు నీకేం తెలియదు కదా. అట్లా జరుగుతున్నాయి ఇక్కడ. కొత్తగా వచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మొత్తం మనోడి చేతుల మీదకే ఎక్కడ పేమెంట్ చేసినా సరే ఏదైనా సరే మనోడి చేతుల మీదకే జరుగుతుంది. మనోడికి 1 weekలో మేము జాబ్ కూడా చూపించాము. ఎలా ఉంది బ్రో నీకు అంతా 1 weekలో జాబ్ చూపించడం కానీ అంతా అసలు ఎలా ఉంది? అవును, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే కన్సల్టెన్సీ ముందు ఏదైతే స్టార్టింగ్ చెప్పిందో దిగిన తర్వాత కూడా దానికి 100%, 100కి 200% అదే చేసింది. ఆ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ప్లస్ వెంటనే జాబ్ చూపించడం, వెంటనే ప్రతిదీ ప్రాసెస్ జరిగించడం, ఇవన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ జరిగించడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీకు కూడా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఏఎస్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ గుంటూరులో ఉంటుంది. చాలామంది కూడా హైదరాబాద్లో అడుగుతున్నారు. నెక్స్ట్ అది ప్లాన్ చేస్తున్నాం, వాళ్ళు డిస్కషన్ చేస్తున్నాం, ప్లాన్ చేస్తున్నాం నెక్స్ట్ ఇంటెక్కి. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మీరు సజెస్ట్ చేస్తారా బ్రో? సైప్రస్ ఎవరైనా రావాలనుకుంటే, యూరోప్ కంట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ సైప్రస్ ఎవరైనా రావాలనుకుంటే శ్రీ ఏఎస్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ ది బెస్ట్ అనమాట. ఏదైతే అక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడ వచ్చిన ప్రతిదీ ఇమిగ్రేషన్ వరకు కూడా ఎంతో జాగ్రత్తగా ప్రతిదీ దగ్గరుండి చేస్తారు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రతి రూపాయి మనకు తెలిసే ఖర్చు పెడతాం, మన చేతిలో నుంచే ఖర్చు పెడతాం. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే శ్రీ ఏఎస్ ఓవర్సీస్ కన్సల్టెన్సీని కాంటాక్ట్ అవ్వండి. మీకు అక్కడ ఏమైతే చెప్తామో అవే ఇక్కడ చేస్తాము. బిఫోర్ కూడా చూశారు, మన 2 స్టూడెంట్స్ వచ్చారు, వాళ్ళకి కూడా ఇలాగైంది. నువ్వు చూస్తున్నావు కదా బ్రో, వాళ్ళకి జాబ్ చేస్తున్నారా చేయట్లేదా ఏంటి? అవును, నాకన్నా బిఫోర్ 1 month 2 months క్రితం వచ్చారు. వాళ్ళు ఇప్పటికే ఆల్మోస్ట్ అన్ని రకాలుగా ఈ కన్సల్టెన్సీ నుంచి వాళ్ళకి అన్ని పనులు చేసి అన్ని రకాలుగా వాళ్ళు సెట్ అయ్యారు.
ఆ విషయంలో కూడా నేను చాలా హ్యాపీగానే ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత వన్స్ ఈ కంట్రీలోకి ఎంట్రీ అయిన తర్వాత ఖచ్చితంగా గైడెన్సీ ఉండాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతాం. అటువంటి గైడెన్సీ ఈ కన్సల్టెన్సీ మనకి ఇక్కడ ఈ కంట్రీకి ఎంటర్ అయిన తర్వాత ఇస్తుంది. దాన్ని బట్టి కూడా మనం హ్యాపీగా ఉండొచ్చు. అక్కడ ఏదైతే చెప్తామో అదే జరుగుతుంది. మరికొన్ని ఇంకా మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇది లైసెన్స్ కింద చాలామంది అడుగుతున్నారు, కామెంట్స్ చేస్తున్నారు, అన్న లైసెన్స్ గురించి చెప్పన్న, లైసెన్స్ ఎప్పుడు వచ్చిద్ది, అసలు పింక్ ఎప్పుడు వచ్చిద్ది ఏంటి అని చెప్పేసి చెబుతున్నారు. మీకు అది చెప్తాను, దాని గురించి క్లారిటీ ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో అదే వీడియో తీస్తాను దాని గురించే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.